మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. దీపావళి అంటే మీ డే ఎలా బిగిన్ అవుతుంది? ఏం చేస్తుంటారు? అభ్యంగ స్నానం యూ హ్యావ్ టు డూ అండ్ దీపావళి రోజు అదే అందరు కలవాలి. మార్నింగ్ యూ వోంట్ హ్యావ్ ఎనీథింగ్ అదర్ దెన్ గోయింగ్ టు టెంపుల్. సాయంత్రం చిన్న లక్ష్మీ పూజ ఉంటుంది. ఐ హావ్ స్టాప్ బర్స్టింగ్ క్రాకర్స్. దగ్గర 15 years అయిపోయింది క్రాకర్స్ మానేశాను. సో ఐ నెవర్ ప్రే టు లక్ష్మీదేవి. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యో లక్ష్మీదేవిని కొంచెం లక్ష్మీదేవిని మనం అంత ఆహ్వానిస్తాం కానీ లక్ష్మిని ఎలా కాపాడుకోవాలి చెప్పండి. 100కి 100 ఖర్చు పెట్టేస్తున్నారు, లేదంటే 100కి క్రెడిట్ కార్డ్స్ వాడేసి 150 ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇఫ్ యూ ఎర్నింగ్ 100 rupees, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ యూ స్పెండ్ 60 అండ్ యూ సేవ్ 40. దీపావళి పండగకి మీరు ప్రత్యేకంగా చేసే స్వీట్స్ ఏమైనా ఉంటాయా? I love making rava kesari. I make with my own hands. ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. I make my rava ni vapatam antaru na. I do it for half an hour. It has to very slowly roast and then manchaga dantlo sugar and palu and yummy stuff. ఇది చాలా పరస్పర విరుద్ధం. మనం టపాకాయలు కాల్చినప్పుడు వీధి జంతువులందరికీ కొన్ని భయపడతాయి కదా. మీరు జంతువుల వరకు ఎందుకు వెళ్తారు? మీ ఇంట్లో చిన్న బేబీస్ ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే, మీ ఇష్టం కోసం సొసైటీని డిస్టర్బ్ చేయడానికి మీరు చేస్తున్నారా? లేదంటే అకిరాధ్యకి ఎప్పుడు సౌండ్ నచ్చలేదు. ఫుల్జడి is the best. So we do like this signs and we write names with it, and that flower pot, and that one flower pot will come and the chakris will be there, it will go zing 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 round. So that is fun. Then you feel it is Diwali. మినిమం 15 years నుంచి నేను చెప్తున్నాను జనాలకి, డోంట్ సే హ్యాపీ, ప్లీజ్ దీపావళి శుభాకాంక్షలు అనండి. దీపావళి శుభాకాంక్షలు. అదే, మీకు శుభ దీపావళి. థ్యాంక్ యూ. వాట్ లీడ్స్ యూ ఇన్ లైఫ్ ఎవ్రీ డే? వన్ థింగ్ ఐ హావ్ అండర్స్టూడ్, స్వప్న, ఇస్ డెత్ ఇస్ సర్టన్. అందరూ చనిపోతారు. చేతులు ఉన్నాయి, కళ్ళు ఉంది, ఐ హావ్ బ్రెయిన్, ఐ హావ్ కాగ్నిజెన్స్. సో ఉన్న లైఫ్ తో సంథింగ్ అసనిది కదా ఒక సంబరం, ఒక వరసన కదిలిన క్షణం ఇక తెలియదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే. ఇవాళ మన జీవితంలో వెలుగు గురించి మాట్లాడడానికి నాతో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్, అందరికీ సుపరిచిత నటి, షీఈ్ అ పోయెట్, డైరెక్టర్, సినిమా నిర్మాత అండ్ ఒక యాక్టివిస్ట్ గా కూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలపై మాట్లాడుతూ వచ్చారు, రేణు దేశాయ్ గారు. రేణు, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. దీపావళి అంటే ఫస్ట్ మీరు చేసేది ఏంటి? రోజు దీపావళి చేసుకుంటారా మీరు? ఎలాగా అంటే దీపం పెట్టుకుంటారు కాబట్టి. దీపంతో ఎలాగైనా మనం పెట్టుకుంటారు, బట్ ద కన్సెప్ట్ ఆఫ్ దీపావళి యూస్ టు బి లైక్, చిన్నప్పుడు మనం చూస్తే, ఇప్పుడుతో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇన్స్టెంట్ అండ్ రెడీలీ అవైలబుల్. కొత్త బట్టలు, ఇల్లు మొత్తం 1 month నుంచి ప్రిపరేషన్స్ ఉండేది. ఇంట్లో అంతా ద స్నాక్స్ యూస్ టు బి కుక్ ఇంట్లోనే. ఇప్పుడు మనం అంతా బయట నుంచి ఆర్డర్ చేస్తున్నారు, బట్టలు ఇష్టమన్నా కొంటున్నారు. బట్ దీపావళి, దట్ ఫీలింగ్ యాజ్ అ చైల్డ్, అండ్ క్రాకర్స్, అప్పుడు మనకి అంత సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ was not such a big topic then. So looking forward to bursting crackers and generally meeting relatives and friends and wearing new clothes. You look lovely today. Thank and you. always, but ఇవాళ ప్రత్యేకంగా పాత చీరలే, కొత్త చీర, old one. old ones. Yeah. I'm into recycling. I've stopped buying clothes. సంవత్సరం అయిపోయింది. Especially since I started my NGO, ముక్కున్నాను గోడ దగ్గరే. ఏమని? సో నో, ఐ డోంట్ బై న్యూ క్లోత్స్. ఉన్నదే చాలా ఉన్నాయి మన దగ్గరే, అదే రిపీట్ చేసుకోవాలని. అదే దాని ఇట్స్ షూట్ ఇస్ డిఫరెంట్, బట్ ఫర్ మై పర్సనల్ యూస్ ఐ టుక్ ఓత్ టు. ఎందుకు అలాగా? అందరికీ కొత్త బట్టలు ఇష్టం ఉంటాయి, ముఖ్యంగా అమ్మాయిలకు కూడా ఇష్టం ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు give up something for a bigger cause. సో మీకు, మీ కుటుంబానికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. సో చిన్నప్పుడు అయితే టపాకాయలు కాలుస్తూ మనకి కాలక్రమంలో పండగల సిగ్నిఫికెన్స్ మారింది కదా. సో ఇప్పుడు మరి దీపావళి అంటే మీ డే ఎలా బిగిన్ అవుతుంది? ఏం చేస్తుంటారు? దీపావళి అదే స్టాండర్డ్ నరక చతుర్దశి. యూ హ్యావ్ టు వేకప్ ఎర్లీ అండ్ టేక్ షవర్ బై 5 o'clock బిఫోర్ సన్ రైజ్. అది ఒక్కడే కొంచెం కష్టం అయిపోతుంది, బట్ నరకంలో వెళ్తారు అంటారు. సో we do that and then నూనె రాసేసి, అంటే నలుగు పెట్టి, అది పెట్టి అభ్యంగన స్నానం అంటారు. అభ్యంగ స్నానం యూ హ్యావ్ టు డూ. అండ్ దీపావళి రోజు అదే అందరు కలవాలి.
మార్నింగ్ we won't have anything other than going to temple. సాయంత్రం చిన్న లక్ష్మీ పూజ ఉంటుంది. And then I have stopped bursting crackers. నేను crackers దగ్గర 15 years అయిపోయింది. crackers మానేశాను. పూర్తిగా The sound ones. But for that muhurtam sake or for that feeling sake, few fuljadis and few flower pots. అంతే. కాకరపోతులు, కొన్ని చిచ్చుబుడ్లు. అంతే. అది తెలుగు నాకు రాదు. ఫ్లవర్ పాట్స్ ఆ ట్రయాంగిల్ ఉంటాయనా, సో పిల్లలతో, బట్ నో సౌండ్, బికాస్ దివాళీ ఒప్పుకున్నారు అయితే. దివాళీ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దివాళీ ఇస్ నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ సౌండ్. సో దీపం కంపల్సరీ ఉండాలి, దీపాలు పెట్టుకోవాలి, అండ్ ఫుల్ జడి. ఏమనిపిస్తుంది, చాలా మనసు ఉప్పొంగుతుంది కదా ఒక దీపం పెట్టినప్పుడు, ఒక చాలా హ్యాపీనెస్ వస్తుంది. there is something especially when you put sesame oil or mustard oil deepam, that gives a very different energy. And especially because I have Devi at home, so we have a 24 hours అఖండ దీపం అంటారు నా, అది కంపల్సరీ ఉంటుంది. అఖండ దీపం పెడతారు కంపల్సరీ నువ్వుల నూనెతో. yes every day. నువ్వుల నూనె కాదు, అదేవో ఇంకా వేసుకున్నారు దాంట్లో జడి బూటీస్ అన్ని వేసిన ఒక మంచి నూనెతో రోజు అఖండ దీపం అంటే 24 గంటలు దీపం అలాగే వెలుగుతూ జ్యోతి వెలుగుతూ. Other than that 5 minutes where once in 2-3 days we clean it. Other than that అఖండ దీపం. నాకు ఎప్పుడు అనిపిస్తుంది రేణు, మిమ్మల్ని చూసినప్పుడు మీకు చాలా డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఉన్నాయి. మీరు అద్భుతమైన కవిత్వం, ఆ కవిత్వం క్వాలిటీ ఏంటో భాష తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చదివాను మీ ఇంగ్లీష్ పోయిటరీ. యూఆర్ వెరీ వెరీ గుడ్ విత్ వాట్ యూ డూ. యూ రీడ్ అ లాట్. మీరు చాలా పుస్తకాలు చదువుతారు. చిన్నప్పుడే నేను ఐ థింక్ 2006-7 సంవత్సరాలు ఎప్పుడో కలిసాను మిమ్మల్ని ఫస్ట్ టైం. అప్పటి నుంచి నాకు తెలుసు, అప్పుడు మీరు చాలా చిన్నవారు. అయినా అప్పటి నుంచి 27-28 when you met me. Yeah. We did that interview post my marriage. Yes. అది 2009లో చేశారు మీరు. Yes. I was 28. But even before that when I met you, మీరు చాలా డీప్ ఫిలాసఫీ పుస్తకాలు చదివేవారు. నాకు అది ఉంది. సో ఏమనిపిస్తుంది రేణు మీకు, అంటే ఇంత స్పిరిచువాలిటీ మీకు రావడానికి హూ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? I'm born like this. I'm born only. చిన్నప్పుడే when I remember my memories, the first I started doing rescue work when I was 7-8 years old. My father, even though we are Brahmins, but my father was a hardcore non-vegetarian. So ఇంట్లో father కోసం, నాన్న కోసం chicken and all fish, everything used to be there. My mother never stopped us from eating. So we ate as kids. కానీ నేను 7 సంవత్సరం ఉన్నప్పుడు మేకాని చూసాను కోసేటప్పుడు. ఆ రోజు నుంచి నేను నాన్ వెజ్ మానేశాను. నాకు ఎవరు చెప్పలేదు. I was a 7-year-old child. నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు నుంచి నేను ఎనీ ఫార్మ్ ఆఫ్ మీట్ I stopped having. And by the time I was 10-11, people start thinking for their future in terms of profession. But I used to have this vision of myself as very calm, no makeup as usual, which I am like without makeup. Just took a small bun or a ponytail. And I used to feel that calmness. I never saw myself as a very rich person. I never saw myself as a very famous person. But I had that vision. So I think adi పుట్టుకతో వచ్చిందేమో. పుట్టుకతోనే అలాగే క్వైట్ గా అలా ఉండడం అలవాటైంది, ఇంట్రోవర్ట్ గా. And that's why I think my life journey has been so unique. చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత అయినా మార్చుకుంటారు. బికాజ్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు, రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. అవన్నీ లేకుండా ఇప్పుడు మీరు ఇంట్లో పూర్తిగా వెజిటేరియనిజం పాటిస్తారు. ఆల్మోస్ట్ వీగన్. ఎప్పుడెప్పుడు నెయ్యి కావాల్సి వస్తుంది. సో నెయ్యి వల్లే I can't say I'm 100% vegan, but mostly నాకు సొంతగా పనీర్ ఇష్టం లేదు, నాకు పాలు ఇష్టం లేదు. ఇఫ్ యూ గివ్ మీ టోఫు టు ఈట్, ఐ లవ్ ఈటింగ్ టోఫు. సో ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ అ వీగన్ ఐఎమ్ ఈటింగ్ టోఫు, బికాస్ ఐ డోంట్ లైక్ పనీర్ and I love tofu, so I can eat tofu 24 hours a day. So it works for me. సో మరి దీపావళి పండగకి మీరు ప్రత్యేకంగా చేసే స్వీట్స్ ఏమైనా ఉంటాయా? మీరు మహారాష్ట్ర నుంచి. Mine is all mixed up. See, my father's a Gujarati. Talli Marwadi Sharma, born and brought up in Pune. Then at the age of 18 I came to Telugu land. So Telugu customs. I got married by 19. So my food will be always a mixture. ఒక్క ప్రాంతం నుంచి ఇది తిండి ఉంది అట్లా you can't make out. So it will be all mixed. So I love making shira. మీరు ఏమంటారు షీరాని? రవ కేసరి I make with my own hands. ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి. అంటే రవ బాగా నేతిలో వేయించుకుని I make my rava వేపటం అంటారు నా, I do it for half an hour. It has to very slowly roast and then it becomes brown. I don't make white kesari, I make that brown kesari. And then manchaga dantlo sugar and palu and yummy stuff. I like to put banana. Naku arati pandu veyam ishtam dantlo. So adi meeru devudiki naivedyam pedtara? 100%. That is a naivedyam. That will go. Kheer will also be there. So kheer and rava and all that. Ladu naku raadu, laddulu naku raadu cheyadam. దీపావళి అంటే చాలా మంది ఈ నరక చతుర్దశి ఒక అసురుడిని చంపిన సత్యభామ గొప్పతనం అని ఒక కథ.
ఇంకోటి శ్రీరామ పట్టాభిషేకం, Yes. అది కూడా దీపావళి Yeah, మనకి. yeah, yeah. ఇంకోటి లక్ష్మీ పూజ, లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి లక్ష్మీ Yeah, పూజ yeah, చేస్తారు. yeah. మీరేం చేస్తారు? ఏ దేవతా విగ్రహాన్ని మీరు కొలుస్తారు? That is the only day, one day in a year when I pray to Lakshmi Devi. Because for us, we have been taught like that. ఆ రోజే ఒక్క రోజు లక్ష్మీ పూజన ఉంటుంది. Otherwise, I mainly pray to Shivudu or Ganpati. I'm more of... So I never pray to Lakshmi Devi. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యో లక్ష్మీదేవిని కొంచెం ఇది ఏం చేయాలి, టెంప్ట్ చేయాలి or పూజ చేసుకొని రమ్మని చెప్పాలి, అది ఎప్పుడు ఉండేది కాదు. లక్ష్మీదేవిని మనం అంత ఆహ్వానిస్తాం కానీ లక్ష్మిని ఎలా కాపాడుకోవాలి చెప్పండి. అంటే ఇది అది చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మీరు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఒక చాలా ఎస్థెటిక్ క్రియేటివ్ సైడ్ కూడా ఉండి ఇంకొక సైడ్ మీలో విపరీతమైన ప్రాక్టికాలిటీ ఉంది. మీరు చాలా మెజర్డ్ గా డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డబ్బుని రియల్ ఎస్టేట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్లీ తెలుసుకున్నారు. సో ఆ చిట్కాలు చెప్పండి. So I always believe if you are earning 100 rupees, when now we are talking about Lakshmi and Lakshmi Pujan, and one thing I will tell people, okay, let me start with the philosophical part of it or the emotional. మీరు నా ఇంటికి ఒక గెస్ట్ లాగా వచ్చారు, ఐఎమ్ నాట్ ఈవెన్ ఆస్కింగ్, కూర్చోండి, మీకు నీళ్ళు ఇవ్వట్లేదు, ఏం అడగట్లేదు, ఇల్లు చాలా గలీజ్ గా ఉంది. వుడ్ యూ లైక్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్? లైక్ యూ విల్ ఫీల్ యాజ్ అ గెస్ట్, మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఏంటి ఇట్లా అసహ్యంగా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ప్రాస్పెరిటీ, not just Lakshmi Devi, you want Saraswati Devi or you want Durga Devi or you want any environment ఎలా ఉంది. Environment is not just మీరు ఎలా వస్తువులు పెట్టుకున్నారో ఎలా సర్దుకున్నారో, మీ మనసు. How is your environment here? Are you pure and positive and you know ఎలా చెప్పాలంటే your conscience, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. So that is one thing. Second thing is if you are earning 100 rupees, I always believed you spend 60 and you save 40. So you think in your head, my income is only 60 rupees. 40 rupees goes in savings. So I see a lot of people, especially the youngsters, 100 ki 100 ఖర్చు పెట్టేస్తున్నారు, లేదంటే 100 కి క్రెడిట్ కార్డ్స్ వాడేసి 150 ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో మనకి చిన్నప్పుడు నేర్పించారు, మన కాల్ ఎంత ఉంది, సారీ మన బ్లాంకెట్ ఎంత ఉంది, దుపట్టి ఎంత ఉంది, అంతే కాల్ మీరు చాపుకోవాలి. సో డోంట్ గో బియాండ్ యువర్ మీన్స్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు have higher aspirations. అందరికి డబ్బు కావాలి, అందరికి డబ్బు అవసరం. There is unless you're a sadhu living in some ashram or Himalaya lo unnar kabatti, but if you're in this society samsar, you need money. You cannot live without money. But what am I doing with the existing money that I have is what is Lakshmi Pujan is what I feel. అదే చాలా లక్ష్మిని అంత జాగ్రత్తగా ఇయర్ లాంగ్ కాపాడుకోవాలి. Yes. చాలా మంచి పాయింట్ చెప్పారు. Like sometimes I used to do kit even for 1 rupee to my mother. Not now. Now 1 rupee is like equal to say 10 rupees. My mother used to be like, ఎంత ఉంది కదా డబ్బు, నువ్వు 1 రూపాయి కోసం 10 రూపాయల కోసం ఎందుకు ఎంత? I said, మనము డబ్బుకి విలువ ఇవ్వలే అంటే, మనమే లక్ష్మీదేవి, మన దాన్ని లక్ష్మీదేవి అంటారు, మనమే లక్ష్మీదేవికి విలువ ఇల్లంటే ఆవిడ ఎందుకు మనకి విలువ ఇస్తారు? సో I feel ki you should have respect for your money. ఖచ్చితంగా. Yeah, that's how it. చాలా మంది ఊరికే బ్యాగులు కింద పెట్టేస్తారు. నేను కింద పెట్టుకోను దాంట్లో, బికాస్ డబ్బు ఉంటుంది నా, మన వాలెట్ ఉంటుంది. సో ఐ ట్రై టు కీప్ ద బ్యాగ్ ఆన్ ఎ చైర్ ఆర్ ఎ టేబుల్. అవి కూడా ఇట్ మ్యాటర్స్ కదా, అంటే ఎనర్జెటికలీ మనం ఇచ్చే ఇట్స్ యువర్ ఆస్థా, ఇట్స్ యువర్ బిలీఫ్. మనం ఏం నమ్ముతారు దాని మీద ఉంది. దాంట్లో ఉట్టి నోట్సే కదా, కింద పెట్టచ్చు అంటే పెట్టచ్చు. మనకి చిన్నప్పుడు వీఆర్ నాట్ అలౌడ్ టు టచ్ బుక్స్ విత్ అవర్ ఫీట్ బికాస్ సరస్వతి దేవి ఉంది. సో పుస్తకాలు, పేపర్లు కాలుతో తొక్కకూడదు. అది మీరు నమ్ముతారు. అది ఖచ్చితంగా ఇప్పటికీ అందరూ మనకేమైనా కింద పడితే కూడా ఒక కాగితం పుస్తకం పడితే కూడా ఇలా అనుకుంటారు మనం. అది అలా అలవాటు చిన్నప్పటి నుంచి. సో రేణు, ఎప్పుడైనా మీకు అనిపించిందా మీరు ఇంకా యాక్టివ్ కెరియర్ లో ఉండుంటే ఇంకా యూ వుడ్ హావ్ బీన్ ఎ వెరీ ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఉమెన్ అని? గాడ్ నోస్, మనకి ఏం తెలుసు. ఇంకా సినిమాలు చేస్తుంటే తెలీదు, మనకి ఏం రాసి ఉంటుంది, అదే ఇట్స్ ఆల్ హైపోథెటికల్. సో మీరు ఇనిషియల్ డేస్ లో వెన్ యూ స్టార్టెడ్ ఎర్నింగ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, హీరోయిన్ 15.5, అప్పుడు మీకు అప్పుడు వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ చూసి వావ్ అనిపించిందా? No, I look like a very money-minded person. See, there's a difference between being careful about money and being money-minded. I've never been money-minded, right from my day one. Because if I was, who will leave the profession at the age of 19? Ante kada. I would have continued acting at least for a few years. I would have had my own name. I would have had my own fame. I would have had my own money. I've never been a money-minded person. మొన్న టైగర్ నాగేశ్వరరావుని చూసినప్పుడు మాత్రం పీపుల్ వర్ హ్యాపీ, మళ్ళీ తెరకి తిరిగి వస్తున్నారని చెప్పి. అది సో ఆఫ్ కోర్స్ మనీతో ఇది రియల్ ఎస్టేట్ లో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాలని ఎప్పుడు 2-3 సార్లు ఈవెన్ ఆఫ్లైన్, నాట్ ఆన్ కెమెరా, నాకు మీరు చాలా సార్లు చెప్పారు. That's because of my father. My father was a
land developer, he was into construction. So చిన్నప్పటి నుంచి ఒక ఐడియా ఉంది how this is how real estate works. So and ఎక్కడో నా జాతకంలో కూడా రాస్తుంది that I have good luck with real estate. My Jupiter is very good. గుడ్. ఓకే, మీకైతే రియల్ ఎస్టేట్ మీకు మా రియల్ ఎస్టేట్ ఎక్స్పో కూడా మీరు రావాలని మా కోరిక. That's why I will definitely come. ఎందుకంటే మీరు వస్తే మామూలుగా రియల్ ఎస్టేట్ అంటే పురుషుల డిపార్ట్మెంట్ అనుకుంటారు అందరూ. Yes, absolutely. When they see me, I've come for a meeting, they'll ask, Madam, me husband gani, me brother, I said, I am the owner. And they're shocked. You are ma'am, me, like they don't know, they can't sort of. Now it's very, we are in 2025, it's very good, but imagine 20 years ago, Chala 2000 or in 2005 or 1999, a young female is coming and sitting for meeting and they couldn't process it. అంతే కదా. They used to be very, we'll talk to your father, we'll talk to your brother. I said, talk to me, I'm the owner. I am the one investing. It's my money. ఒక రేణులో ఇన్ని కోణాలు కష్టం ఊహించుకోవడం. ఒకవైపు ఎస్థెటిక్, Yes. ఒకవైపు పోయిటిక్. That's very weird. I've got a very weird You are a combination. very hands on parent. Very hands on. నాకు That నేను too చూసాను everyone knows. కాబట్టి That అంటే everyone కంప్లీట్ గా knows. ప్రతి చిన్న డీటెయిల్ Yeah, ఎలా yeah, జడలు yeah, వేసుకుంది మీ yeah, అమ్మాయి మొదలుకుని పిల్లవాడు ఏం తింటున్నాడు, ఎక్కడ వెళ్తున్నాడు, ఎవ్రీథింగ్ యు బీన్ వెరీ వెరీ ఇన్వాల్వ్డ్. That's why we give them birth. Na మనం కనేసి పక్కన పెట్టడం కోసం కాదు నా కనేసి వాళ్ళు మనం పెంచాలి మన పిల్లలు అని. అండ్ చక్కగా మరాఠీ మాట్లాడతారు ఇద్దరు. ఐ Yeah, yeah. సీన్ హౌ బ్యూటిఫుల్లీ దే స్పీక్ దేర్ మదర్ టంగ్. Telugu also now. They are both. Akira was always fluent in Telugu, but Adya has learned Telugu now. తెలుగు నేర్చుకుంది. Finally. అండ్ జంతువుల పట్ల ప్రేమ కూడా అలాగే ఆద్యాకి అలాగే వచ్చింది. ఐ హావ్ సీన్ దట్. I think so, but it is also their individual. My mother was never into animal welfare, but I have. So You picked up. I think ప్రతి వ్యక్తిది అది ఇండివిజువల్ జర్నీ ఉంది. కొంతమంది they see an animal, they won't even react. Hai ఏదో ఉంది, పశువులు ఉంది, పడుంది. Some people react more. Some people like me are more crazy and I want to take it to the hospital and get a treatment and make ఎవరు sure. పట్టించుకోరు ఇవాళ రోజుల్లో. చాలా కష్టం. అంటే భూతదయ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కానీ అంత శ్రద్ధగా రిలేటివ్స్ కోసమే టైం లేదు. నేను దిస్ హెస్ బికమ్ మై సిగ్నేచర్ స్టేట్మెంట్. మనుషులకి దిక్కు లేదు, ప్రాణులకి ఎక్కడ ఉంటుంది. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎంపతి టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. సో అవును. ప్రాణీలు, కుక్కలు ఎంత చేసేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆవులకే చూసుకోవట్లేదు. వి కాల్ ఇట్ గోమాత, గోమాత, గోమాత. పాపం దట్ గోమాత ఇస్ ఈటింగ్ ప్లాస్టిక్ ఆన్ ద రోడ్. గోమాతనే కొడతారు. లాట్ ఆఫ్ పీపుల్ అవుట్స్కర్ట్స్, ఐమ్ నాట్ టాకింగ్ లైక్ farmers. Some farmers will not like the Autalwal farmer cows coming, so they put acid on the cow. They put a bomb in the cow. The horror cases I've seen. So yeah, అవును. that is another department of my life. అవును. సో మీన్స్ వాట్ లీడ్స్ యూ ఇన్ లైఫ్ ఎవ్రీ డే? బికాస్ మీరు ఒకలా చూస్తే అంటే ఇబ్బందులు ఏమి ఉన్నాయి కానీ లేవు. ఒకలాగా యూ హ్యావ్ హ్యాండిల్డ్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ త్రూ వేరియస్ చేంజెస్. కానీ పొద్దున్న లేస్తే అందరికీ ఇప్పుడు నేను అనుకోండి ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో చేయాలి, ఓ పని పెట్టుకుంటా, నెక్స్ట్ నేను ఏం చేయాలో. సో వాట్ డ్రైవ్స్ యూ ఇన్ లైఫ్? అంటే మీకు What drives me in life is, one thing I've understood, Swapna, is death is certain. Andaru chanipotaru. There is no human being other than the immortals that we have, like Hanuman or Ashwatthama and all that. If you are born as a normal human being, this body is nashwar antaru. Na, this body is going to perish. Either we will burn it or we will bury it. So ఏదో ఒక మనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పుట్టారు, ఎక్కడ వెళ్తారు, మనకి ఎవరికి తెలీదు. ఇట్ ఈస్ ఆల్ హైపోథెటికల్. ఆర్ మనం పెద్దవాళ్ళు చెప్పినట్ల చేతులు ఉన్నాయి, కళ్ళు ఉంది, యూనో ఐ హ్యావ్ బ్రెయిన్, ఐ హ్యావ్ కాగ్నిజెన్స్. సో ఈ ఉన్న బాడీతో ఏదో మంచి చేయాలి, ఉన్న బ్రతుకు అంటారు నా. సో ఉన్న లైఫ్ తో సంథింగ్ ఐ షుడ్ డూ, I should give back has always been my motivating or a leading factor for me, always. I earlier used to do a lot for human beings, but I realized human beings చాలా మంది ఉన్నారు ఆర్ఫనేజెస్ కి, ఓల్డ్ ఏజెస్ కి చేసేవాళ్ళు. యానిమల్స్ కి కొంచెం తక్కువ ఉంది. సో ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ మెయిన్లీ ఆన్ యానిమల్ వెల్ఫేర్. నాకు అనిపిస్తుంది, మీరు చెప్పండి రేణు, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అండ్ మీ చేతి మీద చిన్న పచ్చబొట్టు కూడా ఉంది అని స్థిత ప్రజ్ఞ అని. సో ఎప్పుడు అలాగే ఉంటూ వచ్చారు. మనలో డార్క్నెస్ ఉంటుంది, లైట్ ఉంటుంది. 100%. డార్క్నెస్ ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా జయించవచ్చు మీ దృష్టిలో? అంటే హౌ డు యూ ఓవర్కమ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఇల్ ఫీలింగ్స్ ఆర్ సాడ్నెస్? Depression comes in various forms. It can be external. You've lost your job, you've lost your house, or you've had a very big business loss, or you lost a partner, you lost parents, they died. Or I also believe it's hormonal sometimes. Or I also believe in the moon. We have Ekadashi. Like moon controls water. That is a
thing. That's a scientific fact. We have high tides, we have low tides because of moon. So human body is 70% water. అది కూడా That is also science. So sometimes moon also governs your emotions. సో ఇట్స్ హ్యాపెన్ టు యు Yes, yeah, it happens to everyone. అంటే ఆర్ యు Everyone. అవేర్ ఆఫ్ ఇట్, హావ్ యు బీన్ I'm అవేర్ aware of it. That's why I always promote Ekadashi fasting. I don't do Ekadashi for religious purpose. Ekadashi, that is the 11th day of the moon. There is some connection with the earth, some connection with your emotions. ఫస్ట్ నాకు చెప్పారు ఏకాదశి రోజు బికాజ్ ఇట్స్ అ విష్ణు థింగ్, సమ్ రాక్షస్ విల్ బి హైడింగ్, ధాన్యాలు రాక్షస్ హైడ్ చేస్తారు, అందుకని మనం ఆ రోజు ధాన్యాలు తినకూడదు. I said this all I will not believe. So then I did deep research in it, why Ekadashi fasting, and then that's how I found it's linked to the moon and our emotions. So whenever I have done Ekadashi fasting, say even for 3-4 months, twice a month Ekadashi vastundi. New moon tarvata 11th day, full moon tarvata 11th day, I feel my emotions are much calmer. Like ఇలా ఉండవు, కొంచెం ఉంటాయి, బట్ అవునవును the you are more you are able to be more in control of your emotions. So కరెక్ట్. yeah. సో అయితే ఏకాదశి ఈ మూన్ సైకిల్స్ మనని ఎఫెక్ట్ చేయడం 100%. People have to start understanding. We have such an old science. We have come from our ancient lineage is Atharva Veda and Yajur Vedas, and we have these beautiful books that have been written by God knows our elders or some divine beings wrote them, some sadhus wrote them. Who wrote them? They have given us sort of like the to-do manual of your life. Anni పాటించడం కష్టం because we have to change with the changing times. 20,000 years ago వాళ్ళు ఏం చేశారో, 5,000 years ago వాళ్ళు చేశారు, టుడే కుదరదు. అవును. We are in 2025. That time there was no iPad, there was no internet and all that. So we have to change with the changing times. But somewhere our foundations have to be a little spiritual. Correct. Or have to be a little dharmic is the word I can use. Not religious. I don't believe in being religious. కానీ but more సనాతన spiritual. పద్ధతుల్లో ఒక Yes, Sanatan itself, the way of life, Sanatani. When I say I'm a Sanatani, there is so much to it. It is not just, oh, I do puja to Shivudu or just put one deepam to Durga Devi. No, it is a way of life. So how you conduct right from the minute you wake up. కరెక్ట్. Like we are told, like when you wake up and you're putting your feet on Dharti Mata, Bhudevi, we do a small prayer. అవును. భూదేవి కూడా నమస్కరించుకుని Namaskarinchukoni, we do that, and then you put your feet down, then you go, you wash your face, and we have been given this nice way of life. దాంట్లో even 50% మనం పాటిస్తే సరిపోతుంది. See, Diwali has only become about card games, which party where to go, which decoration, who's doing what. Who is doing 10,000 wala ladi? Exactly. No one is wanting to talk about what exactly is the religious or the spiritual significance about Diwali. మీరు చెప్పండి, what is it then? So that's why I said that Diwali was supposed to be a concept where definitely Ravana was killed and Rama is returning to Ayodhya. his kingdom Ayodhya. So the entire Ayodhya was lit up. But there is a way deeper significance to Diwali. Nenu cheppanu because instead of listening to what I'm saying, the people who are anti, they will only do negative. ante. The first negative thoughts will come out. So I'm not saying it. People can Google, people can ask the elders, people can read. Find out yourself. I'm not some sadhu sant, I'm not some... మీరు ఎక్స్పర్ట్ గా కాదు. I'm not an expert. I have my beliefs, I go with them. You find out your beliefs and go with them. But Diwali is much more than card parties. Diwali is much more than firecrackers. Diwali is much more than decorating your house. That is also there, but you try to have your base, spiritual base, and then build on it. అంతే కదా. జనాలకి ఏమంటే విచ్ న్యూ నైస్ సారీ ఐ కెన్ వేర్, విచ్ నైస్ జ్యువెలరీ ఐ కెన్ డూ, పుట్ దీపం అండ్ టేక్ వన్ సెల్ఫీ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాపీ దివాలి. అండ్ ఇన్ లైక్ దట్ హ్యాపీ దివాలి విల్ బి ఓన్లీ ఫర్ దట్ ఫోటోగ్రాఫ్. అవును. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ మీకు జంతువులు చాలా ఇష్టం కాబట్టి ఇది చాలా పరస్పర విరుద్ధం. మనం టపాకాయలు కాల్చినప్పుడు వీధి జంతువులందరూ కొంచెం భయపడతాయి కదా. జంతువులు మీరు జంతువుల వరకు ఎందుకు వెళ్తారు? మీ ఇంట్లో చిన్న బేబీస్ ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. కానీ ఈ పండుగ మా పండుగ మీదే పడాలా అని అడుగుతారు అందరూ. ఏ పండుగ మీద అంటే వీ హావ్ టు టాక్ సెన్స్. I do కొన్ని చేయొచ్చు. Lot of smoke comes. Yes, it is smoke pollution, but I feel సంవత్సరం అంతా ఎంత smoke pollution, flights are there, so big industries are there. The నాలుగు full-jadis తో not one big ozone layer is going to get affected. Correct. So do it in moderation. Compulsory చేయాలి, but moderation లో చేయండి. Because people are saying ki no, Diwali time e మీకు pollution గుర్తొస్తుంది, Diwali time e మీకు noise pollution గుర్తొస్తుంది అంటే that is also their sentiment, but they are not understanding. Just to prove these people wrong, వాళ్ళు అతి చేస్తున్నారు. అంతే కదా.
ఒక 4 టపాకాయ బదులు ఒక 10 కాలుస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యానిమల్స్. వాట్ అబౌట్, ఐ రిమెంబర్ వెన్ ఆద్య and Akira were they were small babies, like Adya's first Diwali she was 6 months old. Inta taka taka taka, she is not able to sleep, so I had to put cotton in her ears and I had to put those ear muffs and I had to close my window, close the door. So imagine so many young babies who are born, so many old people who are sick. మీకు తలకాయ నొప్పి ఉంటుంది, మీకు ఒంట్లో బాగాలేదు, అప్పుడు డబా 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 దట్ థింగ్స్ గోస్ ఆన్ అండ్ ఇట్ గోస్ అట్ 12 in the night, 1 in the night. 1 in the night మీరు ఏ స్పిరిచువాలిటీ or ఏ రిలీజన్ or ఏ ఫెస్టివల్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు at 2 in the night, do it at 7 in the evening. That is a muhurtam usually. You have to do your Lakshmi Pujan తర్వాత we do the firecrackers. మీ ఇష్టం కోసం సొసైటీని డిస్టర్బ్ చేయడానికి మీరు చేస్తున్నారా, లేదంటే అంతే కదా మీ ఫెస్టివల్ కోసం చేస్తున్నారా, అది మీరే మీకు అడగాలి. డెఫినెట్ గా చాలా. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు పక్క బిల్డింగ్స్ వాళ్ళు కాలుస్తున్నారు, మేము కాలుస్తున్నాం అడగడం సహజం. సో అలా అకిరా ఆద్య అంటే మీరు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మడం అనేది. అకిరా ఆద్యకి ఎప్పుడు సౌండ్ నచ్చలేదు చిన్నప్పటి నుంచి. దే షుడ్ లైక్, ఓ దిస్ ఇస్, ఇట్ డిడ్ంట్ ఫీల్ కరెక్ట్ టు దెమ్. So they are very happy with the crack. Yeah, that Fuljadi is the best. So we do like this signs and we write names with it, and that flower pot, and that one flower pot will come and the chakris will be there, it'll go zing 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 round. So that is fun. Then you feel it is Diwali. Then we feel ki yes, we are having Diwali. And Diwali also, after the Lakshmi Pujan, we have to change into cotton clothes, because for Diwali we'll be wearing langa oni or saris. So patake kalcheటప్పుడు we have to change into cotton t-shirt, cotton pant. That I remember my mom used to make us do, and we have to have a bucket of water. ఫ్లోయింగ్ రోబ్స్ ఉండకూడదు కదా. No. ఫ్లోయింగ్ రోబ్స్ ఉంటే ఎక్కడైనా చిన్న ఇలా తిరిగినప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు లంగాలు వేసుకుంటారు, పిల్లలు లంగా ఓని. సో ఇట్ క్యాన్ గెట్ ఎంత చక్కటి అంటే ఎంత శ్రద్ధ ఉండేది ఆ రోజుల్లో జీవితంలో. కానీ ఇప్పుడు ఐ థింక్ ఫాస్ట్ యుగంలో అన్ని షార్ట్ కట్స్ వచ్చేసాయి. సో బట్ మీ స్పిరిచువల్ అండ్ మీకు అలాగే ఆయుర్వేదంలో కూడా మీకు చాలా ప్రవేశం ఉంది కదా. అంటే ఇవన్నీ నాకెందుకు తెలుసు అంటే మన ఇంటరాక్షన్స్ ద్వారా. మై గ్రాండ్ ఫాదర్, మై మదర్స్ ఫాదర్ వాజ్ స్టేట్ ఆనర్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్. హీస్ క్యూర్డ్ 2nd stage cancer, he's cured liver failures. He expired when he was 97 years old. 1999 లో ఆయన చనిపోయారు. మదర్స్ ఫాదర్ వాజ్ అన్ అలోపతిక్ డాక్టర్. ఇద్దరు వైద్యులే అయితే. అందుకే మీకు ఐ హావ్ అ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ అలోపతి అండ్ ఆయుర్వేద. Because I saw my father's there's a bus stop on my father's father name, Desai bus stop ani akadalo navalalo, because he came from Bombay, he shifted to a village and he used to do social work. He used to give free treatments. And same with my mother's father. My amma every time used to scold my tata, if you do so much free treatment, how do I run the house? Nenu dabbu ekkadi nunchi vastundi, nenu pillalni chusukovali. So my tata was a little sannyasi, was a very sage kind of a person. Yeah, actually మీరు కూడా కొంచెం డిటాచ్డ్ గా కనిపిస్తారు. I think it's there in the genetics. అంటే టక్మని వదిలేసుకుంటారు I like to అని. I've seen that side of you also. You're not driven, because if you're driven you would be all over, TV. Yes, I could have done so much more. Everyone thought after Tiger Nageshwar, oh, I'm coming back now, I'll be seen everywhere. Oh, she looks like, she's getting. Now those people who gave me such bad taunts, now they'll not come and say sorry. It's been 2 years, I've not signed a film. For not me, signed. Yeah. Opportunities వచ్చాయా? Yeah, lot of them. I've signed one film which will start. కానీ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎక్కువ? అన్ని రకాలుగా వస్తున్నాయి. Because మీరు usually it's mainly like a female strong lead, or the one that I'm now doing is a mother-in-law. It's a nice mother-in-law, daughter-in-law comedy. You're playing a mother-in-law? Yes. You're playing mother-in-law? Yeah. నేను ఒప్పుకోం. Fans No, that story will justify it. So మీరు ఒక అత్తగారి పాత్ర వేయబోతున్నారు. Yes. Beautiful. But enjoy చేస్తారు కదా యాక్టింగ్? I love acting. But I didn't make it my life target. ఏంటి, what do you enjoy eating? ఏం తింటుంటారు మామూలుగా మీరు ఇంట్లో? మీరు అన్నం పప్పు. చిత్త శాంత్. అన్నం పప్పు. ఒకసారి చెప్పారు చిత్త శాంత్, అని పేరు. చిత్త శాంత్ ఉండాలి. చిత్త శాంత్ always ఉండాలంటే ఎక్కువ స్పైస్ తినొద్దు నాకు కూడా చెప్పారు. మీరు హై పిత్త. Yeah, that's sattvic food. See, food has been divided into 3 categories for us: sattvic, rajasic and tamasic. You can eat, like for example, garlic and onion. You can eat it. There is no harm in it. Papam kadu. But the kind of emotion it will generate in you. That's why you avoid eating garlic. Is a very potent medicine.
గార్లిక్ ఎల్లుల్లి అంటే ఎంత మంచి మెడిసిన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హై బీపీ, మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ గార్లిక్ పాడ్స్ విత్ బటర్ మిల్క్, యూ ట్రై ఫర్ 2 months, your BP will start stabilizing. It helps a lot. I've given this remedy to so many of people who have gotten back to me. It depends upon you again how you see it. I love kharam. Like I can eat kharam till I faint. But do I eat it every day? No. I'll eat it once in 15 days, twice in a month. Rose na tindi mere tinro. It's very సాత్వికంగా ఉంటుంది. Yeah, it's very masala less. It's very just పచ్చిమిర్చి, పసుపు దాంతోనే ఉంటుంది. That's why when I go to ashram, I find ashram food more interesting than my own home food. ఇక్కడ ఈషా యోగా సెంటర్, ఈషాలో కానీ ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు people will be like, oh, ashram food. I'm like, for me this is a delicacy. My home food is more boring than the ashram food. సో దేవితో మీ అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది? మీరు దేవి యంత్రం ఉంది కదా ఇంట్లో? దేవి ఉంది, దేవి యంత్రం లేదు. యంత్రం లేదు, కానీ దేవి పెద్ద కాపర్ ఇది ఉంది మీ దగ్గర. రోజు మీరు అఖండ దీపం అని చెప్పారు కదా, ఈషా క్రియాకి మీరు ఎలా ఇంట్రొడ్యూస్ అయ్యారు? అంటే I found out Sadhguru's book Mystical Musings in 2000. అప్పుడప్పుడు ఆ బుక్ ఉంది. అప్పుడు సద్గురు ఎవ్వరికి తెలీదు, no one knew. I read his Mystical Musings. I'm like, oh, this person. That time we didn't look at him as Sadhguru. He was a person doing something. He's written a book called Mystical Musings and he's talking about inner engineering. I like that thought ki instead of going outside, go inwards, do your inner engineering. So then I did inner engineering years ago. చాలా సంవత్సరం ముందు చేశాను నేను inner engineering. So అప్పటి నుంచి కొంచెం ఈషాతో కనెక్ట్ అయిపోయాను. అండ్ వెన్ నేను స్పెషల్లీ ఫస్ట్ టైం ఆశ్రమ్కి వెళ్ళాను 2017లో, 2015లో. చాలా ముందు వెళ్ళాల్సింది ఉంది కానీ వెళ్ళలేదు. అప్పుడు నేను అక్కడ ఆ దేవి చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ హావ్ కమ్ టు అ మదర్, ఒక తల్లి దగ్గర వచ్చాను ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఈవెన్ దో ఐఎమ్ అ హార్డ్ కోర్, చూడాలంటే హార్డ్ కోర్ శివభక్తురాలు, గణపతి శివుడు, బట్ దేవికి నేను ఒక గాడ్ లాగా చూసుకోను, ఒక తల్లి లాగా చూసుకుంటాను. సో ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చాను. అండ్ యాక్చువల్ తల్లి స్థానం చాలా పవిత్రమైంది మన లైఫ్ లో. మన ఆలోచనలు, మన కష్ట నష్టాలు, తర్వాత మన కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తల్లి పాత్ర వల్లే వస్తుంది. నేను ఎప్పుడైనా ఆవిడ దగ్గర వెళ్తే ఐ జస్ట్ టెల్ హర్ దట్ యు ఆర్ మై మదర్, ఐఎమ్ యువర్ చైల్డ్. నీకు ఏ కరెక్ట్ అనిపిస్తే అది నాకు ఇవ్వు, నేను ఏం అడగను నీకు. బికాజ్ అడిగితే కూడా, and it's a very that feeling of mother and Devi invokes that sentiment in us. Correct. So that is what my association of Devi, Linga Bhairavi, Sadhguru, all this, it's very magical anachu. Yeah, actually చాలా అంటే బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ జర్నీ మీది. అంటే మీ చిన్నప్పటి నుంచి రేణు దేశాయ్ గారు ఇండిపెండెన్స్ గా నేను చెప్తున్నాను, కాన్సిక్వెన్సెస్ అపార్ట్ చాలా యూనిక్ లైఫ్, చాలా యూనిక్ లైఫ్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒక కొత్త కల్చర్ నేర్చుకున్నారు వచ్చి ఈ తెలుగు నేలకు వచ్చి. అండ్ అక్కడి నుంచి సరే అఫ్ కోర్స్ మీరు చక్కటి తల్లిగా యూ హ్యావ్ రియలీ రేస్డ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్. అండ్ సినిమాల్లో మీ ఇది చూపించారు, కవితను రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రేణు అంటే ఏం చెప్తారు మీరు? సన్యాసం, ధ్యానం, సన్యాసమా? అంతే, ఇంకా కొన్ని సంవత్సరం ఉంటాను ఇక్కడ. బికాజ్ ఇంకా ఆద్యాకిర చిన్న ఉన్నారు, దాని తర్వాత ఐల్ బి ప్రాపర్ యాసిటిక్ ఓన్లీ. అంతేనా? అంతే అంతే. వాళ్ళకి ఇలా ఉండాలి, ఇదే అవ్వాలి, ఇది అవ్వండి, యు బికమ్ దిస్ వెన్ యు గ్రో అప్ అని మీరు చెప్పిస్తారా? యు జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్? ఇట్ ఇస్ దేర్ డెస్టినీ. ఆఫ్ కోర్స్ వరల్డ్ ఆల్వేస్ డిక్టేట్స్. అకిరా ఇంకా తెరపైకి రాబోతున్నారని అందరూ, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నాట్ అందరూ, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరికన్నా ముందు నేనే వెయిట్ చేస్తున్నాను. బట్ అతని ఇష్టం. వెన్ ఎవర్ హీ డిసైడ్స్. హి ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిషియన్. yes he is. అది కూడా మీ అభిరుచి వల్ల వచ్చింది బహుశా, అంటే యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. I slowly very quietly got them into the పియానో ఆల్సో. నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలకి మీరు పియానో నేర్చుకోండి అంటే వద్దని అంటారు. నేను పియానో కొన్నాను, ముందు పియానో ఇంటికి తీసుకొచ్చాను. ఐ డోంట్ వాంట్ కీబోర్డ్, ఐ వాంటెడ్ అ ప్రాపర్ అకోస్టిక్ పియానో. ఇంటికి తీసుకొచ్చి నా కోసం టీచర్ పెట్టుకున్నాను నేను, కరెక్ట్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైంలో. సో వాళ్ళు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను నా టీచర్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ విల్ బి డూయింగ్ ఆన్ ద పియానో. అది చూసారు, వారం రోజు చూసారు, 10 రోజు చూసారు, నెల రోజు చూసారు. అప్పుడు అకిరా, అద్దా వాజ్ వెరీ స్మాల్, అద్దా 5 years. అకిరా వచ్చాడు, మమ్మీ నేను నేర్చుకోవచ్చా? అసలు నేర్చుకోవచ్చు. అసలు నువ్వు నేర్చుకోవాలంటే నువ్వే డిసైడ్ అయిపోవాలి. మళ్ళీ నేను నీ వెనకాల తిరిగి అరచి నువ్వు క్లాస్ ఉంది క్లాస్ అలా వద్దు, నీకు ఇష్టం ఉంటే చేసుకో, నువ్వు నాకు ఇష్టం ఉంది అని. సో హీ హైజాక్ట్ మై క్లాస్ టైం. సో మై టీచర్ దెన్, మీరే తెలివిగా అలా పెట్టారు సెటప్ అంతే. బికాస్ డైరెక్ట్ పిల్లలకి చెప్తే ఇది నేర్చుకో అంటే నేర్చుకోరు పిల్లలు, వాళ్ళకి కొంచెం కొంచెం అట్లా అటెంప్ట్ చేసుకొని. సో దట్స్ హౌ దే ఆర్ పియానో జర్నీ స్టార్టెడ్. సో అకిరా చేస్తున్నాడు కదా, అన్నయ్య చేస్తున్నాడు అంటే ఆద్య పాప కూడా స్టార్ట్ అయిపోయింది, నాకు కూడా నేర్చుకోవాలి. సరే నేర్చుకో, ఇద్దరు నేర్చుకోండి.
సో మరి అకిరా ఆఫ్ కోర్స్ ఫిల్మ్ తెరపై రాబోతున్నారు. ఆద్యాకి మీరే ప్లాన్స్ ఐ థింక్ ఒక చోట మీరు చెప్పారో లేకపోతే మీ ఇన్స్టా పోస్ట్ లోనే చూశాను దట్ షీఈస్ గోయింగ్ టు బి యాక్టివిస్ట్, అనిమల్ యాక్టివిస్ట్. Not animal actors. No. There's not going to be an సంథింగ్ ఆన్ ద ప్రొడక్షన్ సైడ్ animal- or something. No. She will be into public service. How that I cannot tell. పబ్లిక్ సర్వీస్, దట్స్ వాట్ ఐ రిమెంబర్. Public service. నాకు అలా అంటే అలా పైకి వెళ్ళింది అనమాట మీరు అలా Public అనగానే. service. పబ్లిక్ సర్వీస్ అంటే ఆబ్వియస్లీ పబ్లిక్ లైఫ్, Public life. ప్రజల సేవలో ఉంటారు. ప్రజల సేవలో అని ఉంటుంది ఉంటుంది తన. తను. తన ఆదిత్య- జాతకంలోనే ఉంది. ఉందా? Yeah. జాతకాలు కూడా చూపిస్తారు అయితే నమ్ముతారు మీరు కొంతవరకు of course. నేను అలా ఊహించుకొనే కన్నాను. ఏదో మనం మనుషులు కదా ఏదో కన్నచ్చు అని కన్నేసి ఏదో స్కూల్ పంపించేసి మంచిగా ఏదో చదువులు చెప్పి మళ్ళీ ఫారెన్ పంపించేసి అలా కాదు. ఐ సెడ్ అకిరా స్టిల్ ఐ వాజ్ యంగ్ బికాస్ ఆఫ్ 22, బట్ ఆద్య చాలా ఆలోచించుకుని కన్నాను నాకి నేను ఏదైనా బేబీని కనేస్తే ఆ బేబీ ఆ లైఫ్, ఆ జీవం ఈ సొసైటీకి ఏదో మంచి చేయాలి. అవును. That is how I thought even 2 years before I had Adya. So I was very clear. It was like a mission to give birth to a child which will be useful for the society instead of just being selfish. So I Beautiful. hope she fulfills her destiny. I hope. డెస్టినీ ఆఫ్ కోర్స్. మీరు అన్నట్టు అందరూ మనం చేస్తే కేర్ టేకర్స్ మాత్రం Yes. పిల్లలకి. అంటే ఇప్పుడు చెప్తున్నది పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తున్నది పిల్లలకి మనం కేర్ టేకర్స్, మనకి ఇచ్చిన అంతే, బాధ్యతని అంతే. సంపూర్ణంగా నిర్వర్తించి They just వాళ్ళ come via destiny. us. They just come via us. We are not their owners. ఓనర్స్. ఇండియన్ కాన్సెప్ట్ నేను నీ తల్లి, నేను నీ తండ్రి, నేను నీ కోసం ఎంత చేశాను, నువ్వే నా మాట వినాలి, ఇదే ప్రొఫెషన్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి, ఇతనితోనే పెళ్లి చేయాలి. దే ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీస్. We are supposed to be there for them as a background guiding force. We are supposed to be their anchors. We cannot be their అంతే కదా. we cannot be their dictators. That's how I look at parenting. Parenting అంటే మనం బ్రతిమాలచ్చు, చెప్పచ్చు. We can't dictate our kids. అంతే కదా. డిక్టేట్ చేయలేము కానీ ఇద్దరు ఇండివిజువల్స్, బట్ దే హ్యావ్ ద అమ్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా ఎలా పడాలో అది పర్ఫెక్ట్ గా మీరు నాతోనే ఉన్నారు నా చిన్నప్పటి నుంచి. నేను అదే అఫ్ కోర్స్ ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. Yeah. చాలా బ్యూటిఫుల్ గా పెంచారు. సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి సేఫ్ దీపావళి టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదే అంటున్నాను నేనంటే ఎక్కువ సౌండ్ పటాకాలు అవాయిడ్ చేయండి. ఈ ప్రాణుల కోసం ఇలాంటి కాదు, మనుషుల కోసమే. బికాస్ దీపావళి ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ నాట్ సౌండ్ ఇస్ వాట్ మై స్టాండర్డ్ సేయింగ్ ఇస్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ క్రాకర్స్ ఆఫ్టర్ లక్ష్మీ పూజన్. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. బట్ do the full jadis, do the flower pots. ఎక్కువ జస్ట్ బాంబ్స్, ఒక ఇట్లా బాంబ్ పెట్టేసి లక్ష్మీ బాంబ్ డప్, one sound will come. What is enjoyment in that? అసలు ఆ రోజు పాప ఇంట్లో ఉండే వాళ్ళు టీవీ చూద్దాం అంటే కూడా వినిపించదు. అన్ని విండోస్ మూసేసుకుంటే కూడా వినిపించదు. అది పెద్ద చెప్పలేని ఒక and కష్టం. try to go to a temple, try to be in a temple. మనకి చిన్నప్పుడు కంపల్సరీ పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి, మీ పెద్ద నాన్న ఉందా, లేదంటే అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళ దగ్గర వెళ్ళి టేక్ ద బ్లెస్సింగ్స్, మంచిగా తినండి ఆ రోజు. బట్ ట్రై టు హ్యావ్ డోంట్ ట్రై టు ఎక్కువ లిటరింగ్ చేయొద్దు, ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు. అంతే. ట్రై టు ఎర్దన్ మనం మట్టి దీపాల్లో నువ్వుల నూనె వేసి, మట్టి దీపాల్లో candles is not our culture. Wax is not our culture. For us it is nuval noon or the deepam noon or nayi for that matter. So try to పెట్టుకుని కొంచెం traditions hold చేస్తూ పండగ చేసుకోండి అంతే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్త, అది కంపల్సరీ. మీ ఫ్లోయింగ్ ఇట్లా మీ చీరలు ఉంటే, సిల్క్ చీరలు ఉంటే, లేదంటే లంగావణి ఉంటే, అబ్బాయిలు కూడా ఆ నెక్ లో అది కుర్తా పైజామాతో పాటు ఏదో వేసుకుంటారు దుపట్టలా, అది మీరు ఉంగి పటాకాయలు పెట్టేటప్పుడు యూ క్యాన్ బర్న్. దే ఆర్ లాట్ ఆఫ్ బర్న్ ఇంజరీస్ ఆన్ దివాళీ డే. చాలా 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 జాగ్రత్త పడాలి. వి కంపల్సరీ కీప్ బాటిల్, 1 bucket of water కంపల్సరీ ఉండాలి పక్కన, కంపల్సరీ. అది వితౌట్ దట్ వి డోంట్ డూ. అండ్ ఇలాగా గాల్లో రాకెట్లు ఎగరేసే దీనిలో పైన డాబా మీద ఎవరైనా పక్కింట్లో అంకుల్స్ వాళ్ళు తిరుగుతున్నారా, ఎస్పెషల్లీ వాళ్ళు లుంగిలు కట్టుకు తిరిగితే ఇబ్బంది. ఇవి నిజంగా అయిన సంఘటనలు. ఇప్పుడు వినడానికి నవ్వుతాం కానీ తర్వాత ట్రాజెడీ, ఇప్పుడు కామెడీలా ఉంది కానీ. సో బట్ ఎనీవే ఐ అండర్స్టాండ్ ద పాయింట్ ఇస్ టేకెన్. దే హ్యావ్ అ సేఫ్, క్వైట్, light filled Diwali is a festival of lights, not a festival of sound. It is a festival of lights and we have to celebrate it. We have to anni దీపాలు పెట్టుకోండి. దాంట్లో లేదు దివాలి, దానిలో దివాలి లేదు, రే అని ఉంది కదా, రే ఉంది, నైట్ ఉంది కాబట్టి అలా. బట్ మీరు తెర మీద మళ్ళీ తళుక్కుమని ఒక దియాలాగా బ్యూటిఫుల్ గా మెరవాలని
మేము కోరుకుంటున్నాం రేణు, బికాస్ మీకు చాలా మంచి డిఫికల్ట్. potential. ఐఎమ్ మోర్ గోయింగ్ ఇన్ ద స్పిరిచువల్ వే. ఐఎమ్ మోర్ బికమింగ్ అ సాధు రాదర్ దెన్ రైట్ నౌ మై ఎన్జిఓ యానిమల్ వెల్ఫేర్ ఇస్ డ్రైవింగ్ మీ టు బీ మోర్ ఇక్కడ ఉండాలి సొసైటీలో గ్రౌండింగ్. బట్ అది లేదంటే నేను ఎక్కడో ఆశ్రమంలోనే ఉంటాను డెఫినెట్లీ. తప్పకుండా ఇవాళ మీరు ఎందుకో సింబాలిక్ గా కాషాయం వేసుకొచ్చారో తెలియదు కానీ నో, దిస్ ఇస్ మై ఇష్టమైన- ఫేవరెట్ కలర్. ఇష్టం Yeah. నాకు ఆరెంజ్ చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం. చాలా చిన్నప్పటి నుంచి నా మమ్మీ ఎన్నిసార్లు తిట్టారు నాకు, ఇంత ఆరెంజ్ వేసుకోకు సన్యాసి అయిపోతావు. అదే అయిపోయింది. అదే ఆ మమ్మీ విధంగా. మాటలు నిజమైపోయింది. నాకు చాలా ఇష్టం ఈ కలర్. ఐ కెన్ వేర్ ఆరెంజ్ 24 hours. ఇట్స్ బ్యూటిఫుల్ కలర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. నేను యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ కెన్ వి స్టార్ట్ అ ట్రెండ్, కెన్ వి స్టార్ట్ అ హ్యాష్ ట్యాగ్ అంటే మీరే స్టార్ట్ చేయొచ్చు. చెప్పండి. మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, బర్త్డే సెపరేట్, న్యూ ఇయర్ సెపరేట్, అది సెపరేట్. కానీ సంక్రాంతి, ఉగాది, గణేష్ చతుర్థి, దీపావళి ఇలాంటి దానికి హ్యాపీ వాడద్దు, శుభ వాడుకోండి. అంతే. That is, I have been trying to tell this to my friends and family. Now I want to go more global. శుభ దీపావళి. Don't say happy Diwali. Don't say happy Ugadi. మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. और in मराठी से तुम्हाला दिवाळीच्या शुभेच्छा और आपको शुभ दीपावली. Yeah, శుభ దీపావళి is good. Yeah. శుభ దీపావళి. हाँ, संक्रांति also. Happy Sankranti. What is happy Sankranti? What is happy Ganesh Chaturthi? ఏదో హ్యాపీ యాడ్ చేయాలండి. ఇట్ ఈస్ గణేష్ చతుర్థికి శుభకామనాయ్. అవును. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వాట్ ఈస్ హ్యాపీ ఇన్ దిస్? యూ సే హ్యాపీ బర్త్డే, యూ సే హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఇస్ ఫైన్. అంతే. సీ ఈవెన్ ఇఫ్ యూ సీ క్రిస్టియన్స్, వాళ్ళు మెరీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అందరూ. చాలా మెరీ క్రిస్మస్. ఈద్ ఉంటే they'll say ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. they'll not say happy Eid, it is ఈద్ ముబారక్. మెరీ క్రిస్మస్. మనమే హ్యాపీ 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 అన్నిటికీ హ్యాపీ వాడేశారు. సో డోంట్ సే హ్యాపీ. నేను పర్సనల్ గా ఎన్ని సంవత్సరం నేను ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పీపుల్ హూ డూ 1-on-1, ఐ ఇమీడియట్లీ మెసేజ్ దెమ్, ప్లీజ్ డోంట్ సే హ్యాపీ. శుభాకాంక్షలు వాడుకోండి. సో దే విల్ బి లైక్ యా వాట్ ఎవర్. బట్ తిట్టారు నాకు, నువ్వే ఒకటే అన్ని నీకు ఆలోచనలు వస్తాయి, మిగతా ఎవరికి రారు. ఐ సెడ్ వాట్ ఈస్ హ్యాపీ ఇన్ ఇట్? హ్యాపీ ఇస్ అన్ ఇంగ్లీష్ వర్డ్. వీఆర్ గోయింగ్ ద ఈజీ వే. అంటే ఎందుకు? అది మన భాష కాదు, అది మన సంస్కారాలు కాదు, అది మన సంప్రదాయం కాదు. శుభ దీపావళి. దీపావళి శుభాకాంక్షలు ఇస్ వాట్ ఈస్ ఆర్ ట్రెడిషన్. డోంట్ సే హ్యాపీ. Yes. మినిమం 15 years నుంచి నేను చెప్తున్నాను జనాలకి, 15 years. బట్ దిస్ టైమ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఆన్ ఐదర్ మై ఇన్స్టాగ్రామ్. ఐ వాంట్ టు మేక్ అ వీడియో, ఐ వాంట్ టు పుట్ అ పోస్ట్. ప్లీజ్ దీపావళి శుభాకాంక్షలు అనండి. దీపావళి శుభాకాంక్షలు. అదే. మీకు శుభ దీపావళి. థ్యాంక్ యూ. అండ్ చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. చక్కగా ఐ థింక్ మీ ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ మనకి ఎంత, మన లాంగ్వేజ్ లో, మన లైఫ్ లో, మన సెల్యులర్ లెవెల్ లో ఇంగ్లీష్ వచ్చేసింది. అది So- అంటే ఇప్పుడు మనం చాలాసేపు ఇంగ్లీష్ మాట్లాడాం కాబట్టి రోల్ చేస్తారు అందరు. కానీ కరెక్టే, మీరు అన్నది రైటే. సో ఎంత వరకు కుదిరితే అట్లీస్ట్ మన ఫెస్టివల్స్, మన పండుగల వరకు కొంచెం ఇంగ్లీష్ ని పక్కన పెట్టేసి ఆ టైంలో ఒక శుభ పదం వాడేస్తే ఎంత బాగుంటుంది. తప్పకుండా ఐ థింక్ అది ప్రాక్టీస్ గా స్టార్ట్ చేద్దాం. You should ఫాలో do ఇట్. hashtag for the younger generation. Hashtag Hashtag stop Shubha. saying happy. Hashtag శుభ వాడుకోండి. యూజ్ సే శుభ. Yeah. చాలా బాగుంది. హ్యాష్ ట్యాగ్ సే శుభ. Yes. బాగుంది. శుభ సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు, ఇవన్నీ మనం వాడచ్చు. డెఫినెట్ గా. అండ్ ఐ థింక్ మీ ఎన్జిఓ మనకి వీధి జంతువుల కోసం, వీధి కుక్కల కోసం మీరు పెట్టిన కుక్కలు, అన్ని ప్రాణులు, అన్ని కుక్కలు, ప్రాణులు, పిల్లులు, వీధి ప్రాణులన్నిటికీ పెట్టిన ఎన్జిఓ Yes. తప్పకుండా చాలా మంచి వర్క్ చేస్తారు. అంటే ఎవరు పట్టించుకునే జీవుల్ని పట్టించుకోవడానికి పెట్టిన ఆర్గనైజేషన్ అది. మీరు చాలా శ్రద్ధగా, మీకు అవసరం లేదు, హాయిగా కాలు మీద కాలేసి నిన్నే కూర్చొని అది అనుకున్నాను. ఒక్కడే నిన్న ఒక హారబుల్ రిపోర్టర్, హీ టార్చర్డ్ మై వాలంటీర్, హీ టార్చర్డ్ మీ. అతనే బ్రతిమాలి నైట్ 11 o'clock అతనికి హెల్ప్ చేసుకొని, అతను చెప్పిన కుక్కని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నేను పర్సనల్గా కోఆర్డినేట్ చేశాను. నైట్ 12:30 వరకు నేను మేల్కొండి ఆ కుక్క హాస్పిటల్ రీచ్ అయ్యే వరకు, ఆ కుక్కని మెడిసిన్ ఇచ్చే వరకు అన్ని చూసుకొని, ఆ కుక్కకి ఒంట్లో బాగాలంటే మీరే ఆల్రెడీ 10 రోజుల తర్వాత మీరు లేట్ రిపోర్ట్ చేశారు. దానికి ఆ మనిషి ఎంత బూతులు తిట్టారంటే మామూలు బూతులు తిట్టలేదు. సో it's a very difficult journey that I have started. I don't know why. I said నాకు నా లైఫ్ లో బూతులు సరిపోవట్లేదేమో. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ పాసిబుల్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. నేను దీనివల్ల ఫేమస్ అవుతాను, దీనివల్ల నాకు డబ్బుతో అసలు రాదు, డబ్బు నా పాకెట్ నుంచి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ ఇన్ మనీ ఫ్రమ్ మై పాకెట్. బట్ ఎవరు చేయాలి, ఇంకా చాలా చేయాలి. దర్ సో మెనీ యానిమల్స్ రోజు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, బండిలు కొట్టుకొని వెళ్ళిపోతారు. పాపం అది ఆ రక్తంతో అట్లా ఏదో కాళ్ళు ఎరిగింది, నడుము ఎరిగింది, అట్లా ఉంటుంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. తప్పకుండా ఐ థింక్ మీ ఎన్జిఓకి మాత్రం ఖచ్చితంగా రేణు గారు Yes, ఇన్స్టా yes, పేజ్ లో yes, అలాగే మేము yes. కూడా డీటెయిల్స్ ఇస్తాం. మీ వంతు వాట్ ఎవర్ మీరు చేయదలిచింది, చేయగలిగింది తప్పకుండా మీరు ముందుకొచ్చి
ఆర్థిక పరంగా మరో ఏ విధంగానైనా సరే వాలంటీర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డెఫినెట్లీ వాలంటీరింగ్ మెయిన్లీ ఇఫ్ యూ కాన్ డూ మనీ నాకు డబ్బు అంత అంటే ఆర్థికంగా శుభ్రంగా చేస్తారులే. డొనేషన్స్ 500,000 ఎవరి ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి వేయడానికి. ఇప్పుడు ఇవ్వడానికి కష్టపడతారు కొంచెం, బట్ కొన్ని మీరు చూస్తే రోడ్ మీద ఇగ్నోర్ చేయొద్దు. ఎవరు వేరే వాళ్ళు చూసుకుంటారు, ఎవరు చూసుకోవట్లేదు. 10 రోజు అట్లానే ఆ కుక్కలు పడి ఉంటాయి, వాళ్ళకి మ్యాగెట్స్ పట్టేస్తాయి, పురుగులు పట్టేస్తాయి. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఇట్ కమ్స్ టు అస్, సో ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు సేవ్ దట్ యానిమల్. సో ముందే మీకు రోడ్ లో వెళ్ళేటప్పుడు కనిపిస్తే ప్లీజ్ రిపోర్ట్ చేయండి. ఏదో ఒక ఎన్జిఓకి రిపోర్ట్ చేయండి, జిహెచ్ఎంసీకి రిపోర్ట్ చేయండి. తప్పకుండా Don't ignore. ఇవి తూచా తప్పకుండా పాటిస్తూ Yes. మన ఇంటిని, మన ఒంటిని, మన పరిసరాల్ని, మన చక్కగా మన పిల్లల్ని, అలాగే మన కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని చక్కగా శుభకరంగా Yes. కళకళలాడుతూ దీపావళి జరుపుకుంటూ Yes. మన చీకట్లని పారద్రోలి Yes. వెలుతురిని మరింతగా ఆహ్వానించి ఈ దీపావళి నుంచి అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ షేరింగ్ యువర్ లైఫ్. Anytime. It is, you are doing it for a good cause. You are not promoting a film here. మనం ఇక్కడ ఏం మనకి ఈ ఇంటర్వ్యూ నుంచి కమర్షియల్ వచ్చే లాభం ఏం లేదు. అంతే. In terms of any promotion or anything, this is more just for a general. ఐ థింక్ మీరు బాగా మాట్లాడతారు కాబట్టి యూ షుడ్ కమ్ మోర్ ఆఫెన్, నాట్ జస్ట్ I అంటే know. మీడియా గానే కాదు, మీ ఇన్స్టాలో అయినా సరే మీరు ఇంకా మరింతగా I'm కనిపించాలి. telling you, I'm becoming so sadhu and I'm going so inward. It becomes a clash of కి చేయాలా వద్దా. ఈ ఇంటర్వ్యూ కూడా మీరు పిలిచినప్పుడు ఏంటి ఇంటర్వ్యూ ఇస్తాను నేను, ఏం మాట్లాడతాను, ఎందుకు చేయాలి, నేను ఇంట్లో కూర్చుని ఉంటాను కదా హాయిగా పని చేస్తుంటాను. బట్ దెన్ ఐ ఫీల్ కి దీ స్మాల్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు మీ బై మై ఎల్డర్స్, ఇఫ్ ఐ కెన్ జస్ట్ పుట్ ఇట్ అవుట్, చెప్పేస్తే ఒక్క వ్యక్తి కూడా పాటిస్తే చాలు. దే ఫీల్ కి నో దిస్ ఇస్ వర్త్లెస్ అంటే ఫైన్, అట్లా అందుకనే వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్. వి వాల్యూ యువర్ టైమ్ అండ్ యువర్ ప్రెసెన్స్ హియర్ అలాట్. Thank you so much. సో చక్కగా దీపం పెడదాం కలిసి. Yes. ఎస్.